త్రిపుర రహస్యం అనేటువంటి పుస్తకాన్ని సుభేదుడు ఆయన్ని కూడా ఆయనని ఆ, హారితాయనుడు అంటారు. ఈ హారితాయనుడు రాశాడు ఆ పుస్తకాన్ని. ఏంటి, భరద్వాజుడికి భరద్వాజ మునికి ప్లస్ మన పరశురాముడికి జరిగినటువంటి సంభాషణ ఈ పుస్తకం రాశాడు. ఎక్కడ రాశాడు ఈ పుస్తకాన్ని? మధురలో రాశాడట. మధురలో దాదాపు 16 సంవత్సరాలు అమ్మవారి ఉపాసనలో ఉండి ఆయన రాయడం జరిగింది. నిజం చెప్పాలంటే ఈ త్రిపుర రహస్యంలో ఆయన అమ్మవారంటే ఎవరు చెప్పారు? ఆయన అమ్మవారంటే ఒక జ్ఞానశక్తి, ఒక ప్రాణశక్తి, ఈ రెండు కలిపినటువంటి ఒక 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 నిరాకారమైనటువంటి శక్తి నుంచే ఈ మనకు కనపడుతున్నటువంటి త్రిపురాలు అంటే ఏంటి? నిద్ర లేచాము, పడుకున్నాము, కలలు కన్నాము, తర్వాత మన దగ్గర ఒక స్థూల శరీరం ఉంది, ఒక సూక్ష్మ శరీరం ఉంది, కారణ శరీరం ఉంది. ఒక శరీరాన్ని సృష్టించుకున్నాం, మెయింటైన్ చేస్తున్నాం, మళ్ళీ లైవ్ అయిపోతాం. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ కంటికి కనపడుతున్నవన్నీ కూడా ఆ పరాశక్తి. అందుకని పర అనే పదం కనుక వాడారు అంటే అది నిరాకారమైనటువంటిది అనమాట. ఆ పరాశక్తి నుంచి, ఆ పరమేశ్వరుడి దగ్గర నుంచి, అంటే పరమేశ్వరుడు అంటే మళ్ళీ జ్ఞానం అంటే ఏంటి? ఆ పరాశక్తి ఉన్నదనేటువంటి విషయం తెలుస్తున్నది, ఆ పరమేశ్వర జ్ఞానానికి తెలుస్తున్నది. ఆ పరాశక్తి అంటే ఎవరు? దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి, ఉండడం అనేటువంటి ఒక శక్తి. ఈ రెండు శక్తులు కలిసినది ఒకటే శక్తి. ఆ ఒకటే నిరాకారమైన శక్తి నుంచే సృష్టి అంతా వ్యక్తమైందన్నారు ఈ త్రిపురన్న. ఆ తర్వాత ఈ త్రిపుర రహస్యం అనేటువంటి ఈ పుస్తకం అమ్మవారి గురించి ఆయన మధుర మీనాక్షిని ధ్యానం చేసుకొని అక్కడ పూజ చేసుకొని ఫస్ట్ రాసినటువంటి ఆ పుస్తకాన్ని నారదుడికి చెప్పటం జరిగింది. నారద మహర్షి కంటే అది ఎన్ని వేల సంవత్సరాల నాటి పుస్తకమో మనకు తెలియదు. ఇక్కడ వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి? మనకు ఇప్పుడు వేదాలు ఉన్నాయి కదా, వేదాల్లో ఏం చెప్పారు? కర్మకాండ ఉంది, మంత్రాలు ఉన్నాయి, జ్ఞానకాండ, ఉపనిషత్తుల సారం ఉంది. మనకి ఏ ఆధ్యాత్మిక సాధనకు తీసుకున్నా బేస్ వచ్చి వేదాలే. ఇప్పుడు మంత్రం అంటే ఏంటి? ఇప్పుడు అమ్మవారికి ఏంటి? ఉపాసన. ఇప్పుడు మనకి భగవద్గీతలో ఏంటి? నిరాకారమైనటువంటి తత్వంలో నుంచి అంతా వచ్చిందయ్యా, నువ్వు కర్మని నిష్కామంగా చెయ్యి, బుద్ధి విశాలం అవుతుంది, ఆ తర్వాత యోగం చేసి ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకొని బుద్ధి వికసిస్తుంది, ఆ తర్వాత అనన్య భక్తితోటి ఒకే విషయం మీద పెట్టు, అప్పుడు నీకు బుద్ధి డెవలప్ అవుతుంది అని చెప్పారు. అంటే అల్టిమేట్గా భగవద్గీత చెప్పిందంతా ఏంటి? నీకు ఎక్కడైతే జ్ఞానం పెరుగుతుందో, సత్యం అంటే ఏంటో గ్రహిస్తావు. సత్యం అంటే నువ్వు గ్రహించడానికి అక్కడ బయట ఏమీ లేదు, నీ దగ్గర అయినటువంటి విషయం అవగాహన అవుతుంది అని అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్పింది కూడా అదే. నువ్వు సత్యం. ఇప్పుడు అక్కడ ఏం చెప్పాడు? కర్మ చేయమన్నాడు కదా, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఉపాసన చెయ్యి. ఉపాసన దేనికోసం చేస్తున్నాం ఇప్పటివరకు మనం? ఉపాసన అంటే ఈ మంత్రంతో చేసే పూజ అంతా మనం భౌతికం కోసమేగా చేరడం. అట్లా చెయ్యకు, నాకు సత్యం కావాలని చెయ్యి. రెండోది ఏంటి? ఆ విచారణ ఎందుకోసం చేస్తున్నావు? సత్యం విషయం తెలియాలనే చెయ్యి. ఆ తర్వాత ఏంటి అంటే ఏమి చేసినా అమ్మవారు అంటే ఏంటి? భగవతత్వం తెలియాలనేటువంటి భావంగా చెయ్యి. అప్పుడు నిరాకారమైన శక్తి నీకు అవగాహన అవుతుంది.